జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి కవితాదేవి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వయోవృద్ధుల విజ్ఞానం, వారి అనుభవం నేటి తరానికి మార్గదర్శకంగా ఉండాలని ఆమె అన్నారు. ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని, ఏదైనా సమస్య ఉంటే జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఎల్లవేళలా తోడుగా ఉంటుందన్నారు. పిల్లలు వారి తల్లిదండ్రులకు మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తే వారి పోషణ నిమిత్తం జిల్లాలోని ఆర్డీఓ లేదా జిల్లా సంక్షేమ శాఖ అధికారి, తహసీల్దార్ కార్యాలయంలో వారికి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆ సెక్రటరీ గారిని కలవాలి అని అడుగుతారని, నా పేరు ఒకవేళ 3 అక్షరాలు కాబట్టి కొన్ని కవిత మేడం దగ్గర తీసుకెళ్ళమని అడుగుతారని మీకు గుర్తుంటుందని పరిచయం చేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు అందరూ వృద్ధుల దినోత్సవం గురించి మాట్లాడారు. నా ముందు చాలా మంది మీకు అన్ని విషయాలు చెప్పుకుంటారు. మీకు అర్థమయ్యే భాషలో మీరు అర్థం చేసుకోవడానికి వీలుగా, అంటే కొంతమంది నాకు చదువుకొని వాళ్ళు కూడా కనిపిస్తున్నారు, అందుకని సరళంగా చెప్తాను. మీరు ఎవరికి అక్కర్లేని వస్తువు కాదు. మీరు చాలా విజ్ఞానాన్ని, చాలా అనుభవాన్ని మీ మెదడులో సంక్షిప్తం చేసుకున్న ఒక నిశ్శబ్ద గ్రంథాలయం లాంటి వాళ్ళు మీరంతా. ఆ భగవంతుడు కూడా అత్యంత డబ్బు కలిగినటువంటి భగవంతుడు కదా. ఆర్థికంగా అక్కడికి వెళ్తే మనకు ఒక ప్రశాంతత, ఆధ్యాత్మికతను మనం పక్కకు పెడదామండి. నేను ఆధ్యాత్మికత ఎవరైతే వృద్ధులు ఉన్నారో, ఎవరైతే డెస్టిట్యూట్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం కోసం గతంలో మీరు చూస్తుంటారు. 1980 దశకానికి పూర్వం ఎవరైనా వృద్ధులు అంటే ఊళ్ళో పెన్షన్ వచ్చే టైంలో వృద్ధులు అనుకునేది. వృద్ధులు